కాకినాడ పోర్ట్, లింగంపల్లి, ముంబై. టైం పొద్దున్నే 7 అవుతుంది. ఒకసారి ముంబై లోకల్ ట్రైన్ చూడండి ఎంత రష్ ఉన్నాయో. ఇది సెకండ్ స్టాప్. ఇక్కడ నుంచి మనం అయితే ఎక్కుతున్నాము ఈ ట్రైన్ ని. ట్రైన్ మొత్తం ఫుల్. ఇక్కడతో అర్థమైపోయింది మ్యాటర్ నాకు. ఇందాక దాదర్ లో అదే పరిస్థితి, ఇక్కడ తానేలో కూడా ఇదే పరిస్థితి. మీరు ఇక్కడ గమనించారా, మన ట్రైన్ కి వెనకాల పక్క ఒక ఇంజిన్ అయితే వస్తుంది. పర్లేదు, నో ప్రాబ్లం. సో అవతల ప్రైవసీకి కూడా మనం అయితే ప్రియారిటీ ఇవ్వాలి కదా. టనల్ లోకి వస్తే మటుకు రీసౌండే ఏదో ట్రైన్ అయితే వెళ్తుంది విశాఖం కోస్ట్ తో. మనం లాస్ట్ ట్రెక్కింగ్ అంతా చేసాం కదా, అవన్నీ ఏ కొండలు అనమాట. ఇంతమంది ప్యాసింజర్స్ దిగారా, నాకే నమ్మబుద్దిగా అట్లా అసలు. సో రైట్ నా నేను వచ్చేసి మహారాష్ట్రలోని ముంబైలో అయితే ఉన్నా. ముంబైలోని దాదర్ సెంట్రల్ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాను. మీకు విషయం తెలుసా, ఈ యొక్క దాదర్ రైల్వే స్టేషన్ 3 జోన్ల కిందకైతే వస్తుంది. ఫస్ట్ వచ్చేసి సబర్బన్ జోన్. సబర్బన్ జోన్ లో దీని కోడ్ వచ్చేసి డి. నెక్స్ట్ వచ్చేసి సెంట్రల్ రైల్వే జోన్. సెంట్రల్ రైల్వే జోన్ లో డిఆర్ అన్నమాట. అండ్ థర్డ్ వచ్చేసి వెస్టర్న్ రైల్వే జోన్. వెస్టర్న్ రైల్వే జోన్ లో దీని యొక్క కోడ్ వచ్చేసి డిడిఆర్. ఒకే స్టేషన్ కి 3 కోడ్లు అయితే ఉంటాయి. టైం వచ్చేసి ఇప్పుడు మార్నింగ్ 6:30 అయితే అవుతుంది. ఇంకా సన్ రైజ్ కూడా ప్రాపర్ గా అవ్వలేదు. ఇంకొక 10-15 నిమిషాల్లో ప్రాపర్ సన్ రైజ్ అయితే అయింది. ఈ రోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాను. ఇప్పుడు వరకు మనం కోస్టల్ లైన్ అయితే ఎక్స్ప్లోర్ చేసాం కదా, ఇప్పుడు మనము ఘాట్ సెక్షన్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఈ రోజు నేను వెస్టర్న్ ఘాట్స్ లో తిరుగుదాం అన్న ఉద్దేశంతో ముంబై నుంచి పూణే వెళ్లే డెక్కన్ ఎక్స్ప్రెస్ అయితే బుక్ చేసేసుకున్నాను. ఈ ట్రైన్ జర్నీ అయితే మార్నింగ్ సన్ రైజ్ టైమ్ లో చాలా అద్భుతంగా ఉంటుంది. నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయడానికి అయితే సిద్ధమవ్వండి. మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే ఒక 3 to 4 వీడియోస్ చూడండి. కంటెంట్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదేనమాట దాదర్ రైల్వే స్టేషన్. మనకి ఇక్కడ సబర్బన్ లైన్ ఉంటుంది, అంటే లోకల్ ట్రైన్స్. దాంతో పాటు మనకి మెయిన్ లైన్స్ కూడా అయితే ఉంటాయి. ఈ రోజు మనం ట్రావెల్ చేస్తున్న డెక్కన్ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో అది CSMT ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ నుంచి పూణే మధ్యలో అయితే తిరుగుతుంది. వయా లోనావాలా తిరుగుతుంది. ఇదిగోండి డెక్కన్ ఎక్స్ప్రెస్ 11007 7:11కి ప్లాట్ఫామ్ నెంబర్ 10కి వస్తుంది అని అయితే వేసారు. వెళ్ళిపోతాం పదండి. లాస్ట్ టైం మనము సేమ్ రూట్ లో ఒక ట్రైన్ జర్నీ అయితే చేసాము, కాకపోతే అది నైట్ టైం చేసాము. అండ్ ఆ ట్రైన్ వచ్చేసి డెక్కన్ క్వీన్ అనమాట. అది చాలా ప్రీమియం ట్రైన్. అది వేరు ఇది వేరు. ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తుంది ఇది వచ్చేసి ఓన్లీ డెక్కన్ ఎక్స్ప్రెస్. ఇది ఎర్లీ మార్నింగ్ అయితే ఉంటుంది, అది నైట్ ఉంటుంది. ఇదిగోండి ఈ ట్రైన్ చూడండి, కాకినాడ పోర్ట్, లింగంపల్లి, ముంబై. ఏ ట్రైన్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మనం ఆల్రెడీ చేసాం. దాదర్ లో జనాల్ని దింపేసి CSMTకి వెళ్ళిపోతుంది ఈ ట్రైన్. అండ్ మనం ట్రావెల్ చేస్తున్న 11007 డెక్కన్ ఎక్స్ప్రెస్ వచ్చేసి CSMT నుంచి పూణే మధ్యలో ట్రావెల్ చేస్తుంది అని చెప్పాను కదా. మనము దాదర్ నుంచి అయితే ఎక్కుతున్నాము. ఈ దాదర్ CSMTకి కేవలం 7 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది డిస్టెన్స్. సో నాకు పక్కనే ఉంది కాబట్టి నేను ఇక్కడ నుంచి అయితే ఎక్కుతున్నాను. కేవలం 7 కిలోమీటర్లు తేడా అయితే లేదు. టైం పొద్దున్నే 7 అవుతుంది. ఒకసారి ముంబై లోకల్ ట్రైన్ చూడండి ఎంత రష్ ఉన్నాయో. అసలు ఎట్టంటే ఒక్కో ట్రైన్ కి 2-3 వేల మంది ట్రావెల్ చేసేటట్టున్నారు. ఇంకా ఎక్కువే, 2-3 వేల మంది కాదు, ఇంకా ఎక్కువే ట్రావెల్ చేసేటట్టున్నారు. భయంకరంగా ఉన్నారు జనాలు అయితే మటుకు. ఫైనల్లీ మన ట్రైన్ ముంబై టు పూణే డెక్కన్ ఎక్స్ప్రెస్ అయితే వచ్చేసింది. 11007 నెంబరు. సో ఇదిగోండి డెక్కన్ ఎక్స్ప్రెస్. ఏమన్నా వచ్చాడో ఆన్ టైం కి వచ్చాడు, 1 మినిట్ కూడా లేట్ అవ్వకుండా. 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న CSMT రైల్వే స్టేషన్ నుంచి అయితే బయలుదేరి వచ్చాడు. ఇది సెకండ్ స్టాప్. ఇక్కడ నుంచి మనం అయితే ఎక్కుతున్నాము ఈ ట్రైన్ ని. సో పైకి ఎక్కి లగేజ్ అందుకునే లోపల ట్రైన్ దాదర్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఈ ట్రైన్ లో మనం ట్రావెల్ చేస్తున్న కోచ్ అయితే ఇదే C3 AC చైర్ కార్ లో అయితే ట్రావెల్ చేస్తున్నాము. ఈ ట్రైన్ లో మొత్తం మనకి 2 క్లాసులు ఉన్నాయి. మనం ట్రావెల్ చేస్తున్న AC చైర్ కార్ టికెట్ వచ్చేసి 340 రూపాయలు మాత్రమే. అదే మీరు కనుక సెకండ్ సీటింగ్ లో ట్రావెల్ చేస్తారంటే కేవలం 90 రూపాయలతో ముంబై నుంచి పూణేకి అయితే వెళ్ళిపోవచ్చు. సెకండ్ సీటింగ్ అన్న రిజర్వేషన్, కాకపోతే కూర్చొని వెళ్ళాలి. నాన్ AC కోచెస్. ఇది వచ్చేసి AC కోచెస్ 340 రూపాయలు పడుతుంది కాస్ట్. ఇక్కడ చూడొచ్చు దాదర్ లోకి ఏదో ట్రైన్ అయితే ఎంటర్ అవుతుంది, ఒక లోకల్ ట్రైన్. మనం వచ్చేసి బయటకి అయితే వచ్చేస్తున్నాము. అండ్ బిల్డింగ్ చూడండి, ఏ టైంలో వచ్చినా ఆ థీమ్ ఉండదు, కానీ పొద్దున్నే వస్తే భలే ఉంటుంది ఆ థీమ్. ఎందుకో తెలియదు, గోల్డ్ కలర్ లైటింగ్ తో భలే ఉంటుంది, మెరిసిపోతుంటుంది. అండ్ ఇక్కడ ఏదో వందే భారత్ అయితే ఉంది. ఇది జస్ట్ యాడ్ లో పార్క్ చేస్తున్నారు, ఎక్కడికి వెళ్ళాల్సింది ఇది. ఇదిగోండి ఇక్కడ నుంచి చూడొచ్చు, సూర్యుడు కనిపించలేదు కానీ బట్ గోల్డ్ కలర్ లో భలే ఉంది అసలు. అండ్ అదిగోండి 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 అక్కడ
ఈ ట్రైన్ లో మొత్తం మనం ట్రావెల్ చేసిన డిస్టెన్స్ వచ్చేసి 192 కిలోమీటర్స్ అనమాట. మనం అద్భుతమైన బోర్ఘాట్స్ మీదుగా అయితే ట్రావెల్ చేస్తాము. లోనావాలా ఈ ఏరియా అంతా తెలుసు కదా మీకు, ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో. ఆ ఏరియాలోనే మనం అయితే ఇప్పుడు ట్రావెల్ చేయబోతున్నాము. చాలా అంటే చాలా బాగుంటది ఈ జర్నీ అయితే మటుకు. ఈ రోజు నేను మీకు ఎక్స్పోర్ట్ ఆప్షన్ గురించి అయితే చెప్పాలి. ఎస్పెషల్లీ దీంట్లో ఎక్స్పోర్ట్ ఆప్షన్ యొక్క ట్రేడింగ్ ఛానల్ గురించి అయితే నేను మీకు చెప్తాను అనమాట. దీన్ని యూజ్ చేసుకొని నేను 2 వీడియోస్ అయితే చేశాను కదా, మనీ ఎలా సంపాదించాలి, RSA టెక్నిక్ ఏంది అని. సో ఆ ట్రేడింగ్ ఛానల్ యొక్క లింక్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, దాన్ని అయితే చూడండి. అండ్ ఎక్స్పోర్ట్ ఆప్షన్ యూజ్ చేసి మనం ఎలా ట్రేడ్ చేయాలి, ట్రేడ్ చేసి మనీ ఎలా గెలుచుకోవాలి, సంపాదించాలి అనేది అయితే నేను చెప్తాను. ఇప్పుడు మొబైల్ స్క్రీన్ వ్యూ లోకి వెళ్ళిపోదాం పదండి. సో యాప్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే మనకి చూడడానికి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ కనుక మీరు చూసుకున్నట్టయితే రియల్ బ్యాలెన్స్, డెమో 2 అయితే ఉన్నాయి కదా. నా రియల్ బ్యాలెన్స్ లో 18,535 రూపాయలు అయితే ఉన్నాయన్నమాట. డెమోలో $10,137 అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ అసెట్స్ లో వచ్చేసి నేను స్మార్టీని అయితే యూజ్ చేస్తున్నా. మీకు ఏది సూటబుల్ అనిపిస్తే మీరు దాన్ని అయితే చేయొచ్చు అనమాట. నేను లెట్స్ సీ చూద్దాము. సింపుల్ ఏం లేదు, కింద RSA గ్రాఫ్ ఉంది కదా, దాని మీద బేస్ చేసుకొని ట్రేడింగ్ అయితే చేయొచ్చు అనమాట. లేదా డైరెక్ట్ గా మీకు నాలెడ్జ్ ఉంటే డైరెక్ట్ గా కూడా అయితే చేయొచ్చు. సో ఎప్పుడైతే మీకు రెడ్ లైన్ ని క్రాస్ అయిద్దో అప్పుడు మీరు సెల్ అయితే చేయాలి. అదే గ్రీన్ లైన్ ని క్రాస్ అయ్యి కిందకి వెళ్ళొద్దు అప్పుడు మీరు బై అయితే చేయాలి. సో ఇప్పుడు మనం దేనికో దానికోసం అయితే వెయిట్ చేద్దాము. సో మనీని అయితే వేద్దాము, చూద్దాం లెట్స్ సీ ఏమైద్దో. 2250 రూపీస్ అయితే వేసాను. కమాన్ ఎస్, చూసారు కదా, గెస్ అయితే కరెక్ట్ అయింది. 4095 రూపీస్ అయితే వచ్చాయి మనకి. సో గైస్ ఇవన్నీ నా రీసెంట్ సక్సెస్ఫుల్ ట్రేడ్స్, మీరైతే చూడండి. అండ్ ఇక్కడ మనము ఫైనాన్సెస్ లోకి అయితే వెళ్ళిపోతాం. ఫైనాన్సెస్ లోకి వెళ్తే ఇక్కడ నుంచి మనకి డిపాజిట్ ఆప్షన్ అయితే ఉంటుంది. యూపీఐ గానీ, ఫోన్ పే గానీ, వీసా గానీ, మాస్టర్ కార్డ్ గానీ, బినాన్స్ పే గానీ, USDT గానీ, గూగుల్ పే, వాట్సాప్ పే, భీమ్ దేని యూజ్ చేసుకున్నా మీరు ఇందులో అమౌంట్ అయితే డిపాజిట్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రమో కోడ్ కాడ నా ప్రమో కోడ్ అయితే మీరు యూజ్ చేయడం మర్చిపోకండి. డిస్ప్లే చేస్తున్నా కదా, రిజిస్టర్ అయినా సైన్ అప్ అయిన 24 అవర్స్ లోపు నా ప్రమో కోడ్ యూజ్ చేస్తే మీకు ఇంకా చాలా ఎక్కువ బోనస్ వస్తుంది అనమాట. సో అదిగా చూసారు కదా, ఎక్స్పోర్ట్ ఆప్షన్ ట్రేడింగ్ ఛానల్ అయితే వెంటనే జాయిన్ అయిపోండి. లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. మీరు కూడా ట్రేడ్స్ అయితే చేసి మనీని అయితే విన్ అవ్వండి. అప్రోక్స్ గా 4 అవర్స్ అయితే ఉంటుంది ఇప్పుడు మనం చేయబోయే జర్నీ. అండ్ ట్రైన్ మన నెక్స్ట్ స్టాప్ అయిన తానేక్ అయితే వచ్చేసింది. యాజ్ ఆఫ్ నవ్ అయితే ట్రైన్ చాలా వరకు ఖాళీ ఉంది. ఇదిగోండి ఇక్కడ ఉన్నారు కదా గట్టిగానే, వీళ్ళు ఎక్కేస్తారు. ట్రైన్ మొత్తం ఫుల్ ఇక్కడతో అర్థమైపోయింది మ్యాటర్ నాకు. సో ఇందా నుంచి బ్రేక్ఫాస్ట్ కోసం అయితే చూస్తున్నా. అసలు ఏం సేల్ చేయట్లే, వడాపావ్ కూడా సేల్ చేయట్లే ఇక్కడ. అసలు సేల్ చేసే వాళ్ళే కనిపించలేదు చూడండి ఎక్కడ. మామూలుగా అన్ని స్టేషన్స్ లో అయితే అరుచుకుంటూ వస్తారు కదా, వడాపావ్, దోశ, సమోసా అని. ఇక్కడ అసలు ఎవరు లేరు. ఇందాక దాదర్లో అదే పరిస్థితి, ఇక్కడ తానేలో కూడా ఇదే పరిస్థితి. ఇదిగోండి తానే స్టేషన్ కూడా వర్క్స్ జరుగుతున్నాయి చూడొచ్చు. చాలా వరకు ప్లాట్ఫామ్ అయితే అప్గ్రేడ్ చేస్తున్నారు అనమాట. ఇది గోల్డెన్ కలర్ పొగ మంచులోకి వెళ్ళిపోతున్నట్టుంది ట్రైన్. మ్యాక్స్ అటు సైడ్ మూల లైను, ఇటు సైడ్ మూల లైను లోకల్ ట్రైన్స్ కోసం అయితే వాడుతున్నారు. మధ్యలో వచ్చేసి ఎక్స్ప్రెస్ ట్రైన్స్, సూపర్ ఫాస్ట్ ట్రైన్స్, పైనుంచి వచ్చే ట్రైన్స్ తిరగడానికి అయితే యూజ్ చేస్తున్నారు అనమాట. సో ట్రైన్ బయలుదేరిన తర్వాత మన 3rd స్టాప్ కి అయితే వచ్చేసింది, అదే కళ్యాణ్ జంక్షన్. ఇక్కడతో నాకు తెలిసి ట్రైన్ మన కోచ్ అయితే మటుకు మ్యాక్స్ ఫిల్ అయిపోద్దని అనుకుంటున్నాను. ఇప్పటికి 50% అయితే ఫిల్ అయ్యింది, ఇంకా 50% ఖాళీ ఉంది. యాక్చువల్లీ నాది ఇది మిడిల్ సీట్ అనమాట. ఇక్కడ కూర్చుంటే వీడియో తీయలేము, అటు ఇటు ఇద్దరు ఉంటారు కాబట్టి వెనక్కి వచ్చి కూర్చున్నా. ఇదంతా ఖాళీగానే ఉంది, ఇడెవరు రాకపోతే బాగుంటది. కళ్యాణ్ జంక్షన్ స్టేషన్ కూడా వచ్చేసి KYN. ఇది చాలా ఇంపార్టెంట్ రైల్వే స్టేషన్ హోల్ ముంబైని. అంటే ముంబైలోకి వెళ్ళాలన్నా ముంబైలో లోపల ఎన్ని స్టేషన్స్ అయితే ఉన్నాయో వాటిలన్నింటినీ కనెక్ట్ చేయాలి అంటే ఈ కళ్యాణ్ జంక్షన్ కనెక్ట్ చేస్తుంది డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియాకి. అటు సైడ్ గుజరాత్ కానీ, ఇటు సైడ్ ఢిల్లీ కానీ, నాగ్పూర్ కానీ, అండ్ ఇటు సైడ్ మన హైదరాబాద్ కానీ అన్నిటికీ కనెక్ట్ చేస్తుంది ఈ కళ్యాణ్ జంక్షన్ వచ్చేసి. వీళ్ళెవరు బ్రేక్ఫాస్ట్లు తినరేమో. మీరు చూడండి, ఒక్కడంటే ఒక్కరన్నా కనిపిస్తున్నారా సెల్లర్లు? ఎవడు అసలు ఏం అమ్మట్లేదు. కనీసం వడాపావ్ అన్న తిందామని చూస్తే అది కూడా దొరకట్లే. ట్రైన్ ప్రతి ఒక్క స్టేషన్ లో ఆగేది 2 minutes మాత్రమే. బయటికి వెళ్ళి అట్లాంటి షాప్స్ లో ఏమన్నా తీసుకుందామా అంటే అది కూడా అవ్వదు, ట్రైన్ స్టార్ట్ అయిపోద్ది తీసుకునే లోపు అయితే. చూడొచ్చు ఫుల్ సెక్యూరిటీ అయితే ఉంది, ఏందో మరి కదా. నెక్స్ట్ నెరల్ అని వస్తుంది స్టేషన్. ఆ నెరల్ దగ్గర నుంచి మనకి హిల్స్ అయితే స్టార్ట్ అవుతాయి, చాలా బాగుంటాయి చూడడానికి. అసలు ఈ పొగ మంచు చూడండి ఏ రేంజ్ లో ఉందో.
మొత్తం ఫాగీగా ఉంది క్లైమేట్ అంతా. ఆ వెనకాల పక్క కొండలు ఉన్నాయి, చూపిద్దామంటే మొత్తం ఫాగ్ పట్టేసింది. సో బ్రేక్ఫాస్ట్ తీసేసుకున్నాను నేను. ఇక్కడే ట్రైన్ లో అమ్ముతుండే కొనుక్కున్నాను అనమాట. ఉప్మా ఒకటి, కట్లెట్ ఒకటి తీసుకున్నాను. రెండు కలిపి నాకు 100 రూపీస్ అయితే తీసుకున్నారు. అండ్ వెల్కమ్ టు కార్జట్. సో ట్రైన్ కార్జట్ లోకి అయితే ఎంటర్ అయింది. ఇదిగోండి డెక్కన్ క్వీన్ ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. ఇది చాలా ప్రీమియం ట్రైన్. మనది వచ్చేసి డెక్కన్ ఎక్స్ప్రెస్ అండ్ అటువైపు వెళ్తుంది డెక్కన్ క్వీన్. రెండు పూణే CSMT మధ్యలోనే తిరుగుతాయి. బట్ అది వచ్చేసి ప్రీమియం కేటగిరీ కిందకైతే వస్తుంది. దాంట్లో డైనింగ్ కార్ కూడా ఉంటుంది. రన్నింగ్ ట్రైన్లో ఫుడ్ అయితే తినొచ్చు దాంట్లో మనం. ఇదేందబ్బా కరెక్ట్గా ఇంజిన్ అడ్డం వచ్చింది మనకి. అండ్ కార్జట్ యొక్క రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి KJT. ఇక్కడ మన ట్రైన్ కి ఓన్లీ 2 minutes స్టాప్ మాత్రమే ఉంది. సో ఇక్కడ కూడా ఫుడ్ చూసుకుంటే ఇక్కడే వడాపావ్ అయితే అమ్ముతున్నారు. అంత మించి అయితే ఎక్కువ ఆప్షన్స్ ఏం లేవు ఈడ. నేను తినిన బ్రేక్ఫాస్ట్ అయితే మటుకు చాలా బాగుంది. వెజ్ కట్లెట్ గానీ ఉప్మా గానీ చాలా టేస్టీ ఉందన్నమాట. బట్ ఉప్మాలోకి సంథింగ్ లైక్ చట్నీ లాంటిది ఏదో ఒకటి ఇచ్చుంటే బాగుండేది. ఏమీ ఇలా ఉప్మా తినాల్సి వచ్చింది. మీరు ఇక్కడ గమనించారా, మన ట్రైన్ కి వెనకాల పక్క ఒక ఇంజన్ అయితే వస్తుంది. ఇప్పుడు అది తగిలిస్తారు చూడండి. దీన్ని బ్యాంకర్ ఇంజన్ అని అయితే అంటారు. ఈ కార్జట్ నుంచి నెక్స్ట్ లోనావాలా వరకు మొత్తము ఘాట్ సెక్షన్ అయితే ఉంటుంది. ట్రైన్ మీద ఫ్రంట్ ఇంజన్ మీద ఒకటే ప్రెషర్ పడకుండా పుష్పుల్ మోడ్ లో నడిపిస్తారు. ముందులో ఒక ఇంజన్, వెనకాల ఒక ఇంజన్ తగిలిచ్చి. సో అందుకే ఈ బ్యాంకర్ ఇంజన్ అయితే వచ్చేస్తుంది. క్లియర్ గా చూడొచ్చు. వెనకాల పక్క 2 ఇంజన్లు తగిలిస్తున్నారు. అండ్ ముందల పక్క వచ్చేసి ఒక ఇంజన్ ఆల్రెడీ ఉంది. మొత్తం 3 ఇంజన్స్ తో మన బండి అయితే ఇప్పుడు నడుస్తుంది అనమాట. మీరు కనుక గమనించుకుంటుంటే ఆ ఇంజన్లు ఈ ప్లేస్ లోకి వచ్చాయి కదా, ఈ ఇంజన్లు అటు సైడ్ అయితే వెళ్ళిపోతాయి రెడీగా ఉండడానికి నెక్స్ట్ హోటల్ కోసము. ఈ 2 ఇంజన్లు. సో ఈ విధంగా ఈ సెక్షన్ లో కంటిన్యూస్ గా తిరుగుతానే ఉంటాయి ఇంజన్స్. ఇటు నుంచి అటు వెళ్ళేటప్పుడు పైకి ఎక్కాలి కాబట్టి. సో కార్జట్ స్టేషన్ నుంచి మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. ఇందాక ఏమైందంటే ఒక పోలీస్ అంకుల్ అయితే వచ్చాడు. వచ్చి నన్ను ఎందుకు తీసావు అది ఇదన్నా. నిన్ను కాదు స్వామి, వెనకాల ఇంజన్ తగిలిచ్చేది తీసాను అని అయితే చెప్పాను. అయితే నేనున్న డిలీట్ చేసేసేయి అని చాలా కూల్ వేలో చెప్పారనమాట. సో ఆయన ఫోన్ తీసుకొని నాది చెక్ చేసి డిలీట్ అయితే చేసేసాడు క్లిప్. ఆయన ఉన్నదైతే మటుకు పర్లేదు, నో ప్రాబ్లం. సో అవతల ప్రైవసీకి కూడా మనం అయితే ప్రియారిటీ ఇవ్వాలి కదా. మంచి ఎక్స్పీరియన్స్, క్రేజీ ఎక్స్పీరియన్స్. ఇంక నుంచి లోనావాలా వరకు 28 కిలోమీటర్స్ మొత్తం హిల్స్ ఉంటుంది. చాలా బాగుంటది అనమాట జర్నీ. మొత్తం 3 ఇంజన్లతో నడుస్తుంది ఇప్పుడు మన ట్రైన్ వచ్చేసి. వెనకాల పక్క 2, ముందల పక్క ఒక ఇంజన్, 3 ఆన్ లో ఉంటాయి. వెనకాల పక్క ఇంజన్ నెడుతుంటే ముందల పక్క ఇంజన్ లాగుతుంది. సో అప్పుడు కొండలు అయితే ఈజీగా ఎక్కేయగలదు. ఇదిగోండి మొత్తం కొండల్లో వెళ్తుంది చూడొచ్చు ట్రైన్. ఎదురు ఎండబడుతుంది కానీ లేదంటే ఇంకా బాగా కనిపించే వ్యూస్. ఇదిగోండి ఈ రూట్ లో మనకి ఇట్లాంటి టనల్స్ బోర్డు తగులుతాయి. ఇది టనల్ నెంబర్ 1. చూస్తున్నారా ఎంత భయంకరంగా ఉందో చూడటానికి. అండ్ వెంటనే టనల్ నెంబర్ 2, 3 కూడా వచ్చేసింది. ఇందాక మధ్యలో 2 వచ్చింది, ఇది 3. 3 టనల్స్ వెంటనే దాటేస్తున్నాం మనం. ఇక్కడ నుంచి చూడండి ఒక రైల్వే ట్రైన్ ఇటు పోతే ఇంకో రైల్వే లైన్ అటు పోతుంది. అండ్ ఈ టనల్ ఏదైతే ఉందో ఇది ఈ రూట్ లోనే లాంగెస్ట్ టనల్. చాలా పొడుగుంటది అనమాట. వన్ ఆఫ్ ద లాంగెస్ట్ టనల్ ఈ రూట్ లోనే. విత్ ఇన్ 5 minutes గ్యాప్ లో దాదాపు 7-8 టనల్స్ దాటాం మనం. బాబా ఏమన్నా ఉందా? ఆ సైడ్ రైల్వే లైన్ పోయింది చూడండి, అదే పోయింది. మళ్ళీ ఎంటర్ అయిపోయాం. టనల్లోకి వస్తే మటుకు రీసౌండే. అబ్బాబ్బా తిరిగిపోయిందబ్బా అయితే మటుకు. ఏదో ట్రైన్ అయితే వెళ్తుంది విస్టాడోమ్ కోస్తో. అది టనల్ నుంచి బయటకు వచ్చింది, మనం టనల్ లోపలికి ఎంటర్ అయ్యాం. మళ్ళీ రికార్డ్ అయింది క్లిప్ అయితే మటుకు. ఇంకొన్ని సెకండ్స్ ఉంటే బాగుండేది ఓపెన్ ఏరియా. ఇక్కడ నుంచి వ్యాలీ వ్యూస్ చూడండి, అదిరిపోయాయి కదా చూడడానికి అయితే మటుకు. మొత్తం లోనావాలా ఖండాల సెక్షన్ ఇదంతా వచ్చేసి. సో ట్రైన్ వచ్చేసి ఎందుకో ఆపేశారు ఇక్కడ సెక్షన్లో.
ఈడ మీకు కొండలు టాప్ రైట్ లో కనిపిస్తున్నాయి కదా, ఈడ టాప్ గానీ ఆడ టాప్ గానీ, నేను ఖచ్చితంగా చెప్తున్నా ప్రతి ఒక్క కొండ మీద ఏదో ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ గారిది కోట గానీ లేదా సంథింగ్ వాళ్ళు ఉన్నది గానీ ఏదో ఒకటి అయితే ఉంటది. మనం లాస్ట్ ట్రెక్కింగ్ అంతా చేసాం కదా, అవన్నీ ఏ కొండలు అనమాట. కరెక్ట్ గా ఈ కొండల యొక్క బ్యూటీని ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే సెప్టెంబర్ లో రావాలి. ఆగస్టు సెప్టెంబర్ వర్షాలు పడే టైంలో అద్భుతం అంటే అద్భుతంగా ఉంటాయి. ఇదిగోండి మన పక్కనే రోడ్డు ఉంది కదా, ఇది పూణే ముంబై హైవే అనమాట. ఎక్స్ప్రెస్ వే కాదు, నార్మల్ హైవే. వయా లోనావాలా అయితే వస్తుంది. ఎక్స్ప్రెస్ వే మనకి సపరేట్ గా ఉంటది. ఎక్స్ప్రెస్ వే ఈ విధంగా చిన్నదైతే ఉండదు, పెద్ద పెద్ద లైన్లతో ఉంటది. భలే ఉంది అసలు, పక్కనే వెళ్తుంటే రెండు. సో మనకి నార్మల్ హైవే వచ్చేసి ఈ విధంగా డబుల్ లైన్ అయితే ఉంటుంది. అదే ఎక్స్ప్రెస్ వే అయితే ఆల్మోస్ట్ 6 లైన్స్ ఉంటాయి. ఎక్స్ప్రెస్ వే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది రూట్ లో. మాన్సూన్ టైంలో ఖచ్చితంగా జర్నీ చేయాల్సిందే. అండ్ ఫైనల్లీ వెల్కమ్ టు లోనావాలా. స్టేషన్ కోడ్ వచ్చేసి LNL అనమాట. ఇక్కడ మనకి వెనకాల పక్క బ్యాంకర్ ఇంజన్స్ ఏవైతే తగిలిచ్చారో వాటిని అయితే బీకేస్తారు. ఇక్కడ నుంచి ట్రైన్ కొంచెం ఖాళీ అయ్యిద్ది అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే చాలా మంది టూరిస్టులు లోనావాలాలో దిగిపోతారు కాబట్టి. ఇక్కడికి మన జర్నీ వచ్చేసి 127 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం మనము. బయలుదేరి ఎగ్జాక్ట్లీ 3 అవర్స్ అయితే అవుతుంది. ఇక్కడ 2 మినిట్స్ స్టాప్ ఉంటుంది మన ట్రైన్ కి. 9:40కి రావాల్సింది. 10 o'clock అయితే వచ్చింది అనమాట ట్రైన్ లోనావాలాకి. ఈ డెక్కన్ ఎక్స్ప్రెస్ ని 1960లో స్టార్ట్ చేశారు. ఇక్కడ చూడండి ఎంత మంది దిగేశారు. చాలా వరకు ట్రైన్ అయితే ఖాళీ అయిందని అనుకోవాలి. ఇంతమంది ప్యాసింజర్స్ దిగారా, నాకే నమ్మబుద్దిగా అట్లా అసలు. సో స్టార్టింగ్ లో ఈ ట్రైన్ వచ్చేసి మనకి స్టీమ్ లోకోమోటివ్ తో తిరిగేది. తర్వాత దీన్ని డీజిల్ లోకోమోటివ్ కి అప్గ్రేడ్ చేశారు. ఇప్పుడు ఎలక్ట్రిక్ లోకోమోటివ్ తో అయితే తిరుగుతుంది. డిఫరెంట్ కైండ్ ఆఫ్ కోచెస్ కూడా తీసుకొచ్చారు. ఈ ట్రైన్ లో మనకి విస్టాడోమ్ కోచ్ కూడా అయితే అవైలబుల్ ఉంది. చూడండి అసలు ఏదో జాతర దిగినట్టు దిగారు జనాలు అందరు కలిసి. అండ్ మీరు కనుక గమనిస్తే ఇంతటి వరకు వెనకాల ఒక ఇంజిన్ ఉండేది, 2 ఇంజిన్లు ఉండేవి. ఇప్పుడు చూస్తే అవి లేవు, చూస్తున్నారా, దిగేశారు. సో ఫైనల్లీ వెల్కమ్ టు పూణే జంక్షన్. సో ట్రైన్ దాదాపు 25 నిమిషాలు లేటుగా పూణేకి అయితే వచ్చింది. 11:05 రావాల్సింది. ఆల్మోస్ట్ 11:30 అవుతుంది అనమాట ఇప్పుడు టైం వచ్చేసి. ఇప్పుడు దింపేసింది మనల్ని పూణేలో అయితే. ఇంకా ట్రైన్కి ఇదే లాస్ట్ స్టాప్. ఇంక ఇక్కడ నుంచి కొంచెం సేపటి తర్వాత మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అయింది టువర్డ్స్ ముంబైకి. ఇంక ఈ ట్రైన్ పని ఇదే, ముంబై పూణే మధ్యలో తిరుగుతూ ఉంటుంది అనమాట. సో అదిగే ఈ వీడియో అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మీ ముందరికి అయితే వచ్చేస్తాను. దాన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.